5 ఏళ్ల క్రితం ఇక్కడే నాకు యాక్సిడెంట్ జరిగింది. ఒక్క సెకండ్లో నా జీవితం జ్ఞాపకంగా మారిపోయింది. ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకులే అన్నయ్య, వెళ్దాం. సీను, అన్నయ్య ఐ వాంట్ టు ఫ్లై. ఏంటి? నాకు ఎగరాలనుంది. ఏం చేస్తున్నావు? నువ్వైనా చెప్పొచ్చు కదా వద్దని. ఆయనకి ఏదనిపిస్తే అది చేయని. ఏంటి బాబాయ్? అనయ్య 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 వద్దనయ్య. అనయ్య మీ కాలు చేతులు పని చేయకపోయినా అందరూ చూస్తున్నారు, కానీ నీకు అన్ని కరెక్ట్గా కూడా ఎవరు చూడలేదు. అనయ్య అనయ్య నువ్వైనా వద్దని చెప్పొచ్చుగా, చెప్పు. ఆయనకి ఏదనిపిస్తే అది చేయని. నా మీద ఇలా తీర్చుకుంటున్నావా? చెప్పు చెప్పు ప్లీజ్. అరుపులేంటి, ఆ భయం ఏంటి? గట్టిగా నవ్వకండి అన్నయ్య, కీర్తి వినేస్తుంది. ఇవాళ దాకా తెగ బిల్డప్ ఇచ్చాను, ఒక్క దెబ్బతో మొత్తం పోగొట్టేశారు కదన్నయ్య. 3 నెలల నుంచి ఆ అమ్మాయి వెనకాల పడుతున్నావు, ఒక్కసారి నీ వంక తిరిగి చూసిందా? అంత లేదన్నయ్య, ఇప్పటి వరకు ఈ మ్యాటర్ సీరియస్ గా తీసుకోలేదు. సీరియస్ గా తీసుకోవడానికి భయపడుతున్నావా? నాకేం భయం. అయితే వెళ్ళి చెప్పేస్తా. పువ్విచ్చి మరీ చెప్తా. కీర్తి ఏంటి చేతిలో ఆ పువ్వు ఏంటి? అది ఈ పువ్వు వాడిపోయింది, మారుద్దాం. పని చేసుకుంటున్నావా? లేదు, పడుకుంటున్నా. పడుకో. అదేంటన్నయ్య, వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాక గుంటేంటనయ్య అలా కొట్టేసుకుంది. దాన్నే భయం అంటారు సీను. ప్రేమున్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం, దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామో అని భయం, మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉన్నారో అని భయం. నిజానికి భయం ఉంటే ప్రేమ ఉన్నట్టే. మీరు చెప్పే విషయంలో మంచి డెప్త్ ఉంది. మీరు ఒకప్పుడు చాలా రొమాంటిక్ అనుకుంటా. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా? ఇంకా రొమాంటిక్గా. మీకు మందు ఎక్కువైంది, వెళ్దాం. ఏంటి నమ్మట్లేదా? నేను నమ్మను. అయితే ట్రై చేయి. ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయిని చూపించు, 2 రోజుల్లో పడేస్తా. సెలెక్ట్ చేయి. డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. బెట్ ఎంత? ఏంటి? ఆ అమ్మాయిని 2 రోజుల్లో పడేస్తా. బెట్ ఎంత? అది కూడా మీరే చెప్పండి. ఆ అమ్మాయి నాకు 2 రోజుల్లో పడిపోతే నీ మనసులో మాట కీర్తికి చెప్పాలి. పడితే కదా? సరే బెట్ కానివ్వండి, చూద్దాం.